బ్యాక్ టు న్యూస్. అన్నాడీఎంకేలోని రెండు ప్రత్యర్థి గ్రూపుల మధ్య చర్చలు ఊపందుకున్నాయి. జయలలిత మరణం తర్వాత రెండు వర్గాలుగా చీలిపోయిన నేతలు ఇప్పుడు మళ్లీ కలిసి పనిచేసేందుకు సిద్ధమవుతున్నారు. మన్నార్గుడి మాఫియాను పక్కన పెడితే చేతులు కలిపేందుకు తాను సిద్ధంగా ఉన్నానని పన్నీర్ సెల్వం ప్రకటించడంతో తమిళనాడు రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. ఐఎన్ఎస్ చెన్నై షిప్ ను చూసేందుకు చెన్నై వచ్చిన అన్నాడీఎంకే ఎమ్మెల్యేలంతా ఈ వ్యవహారంపైనే చర్చిస్తున్నారు. పేరుకే ఐఎన్ఎస్ చెన్నై విజిట్ అయినా అంతర్గతంగా మాత్రం పార్టీ నేతలంతా దినకరన్ ఎపిసోడ్ పైనే చర్చించుకుంటున్నారు. పన్నీర్ సెల్వం గ్రూప్ తో చర్చలు జరిపేందుకు పళనిస్వామి వర్గం ప్రత్యేకంగా ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. శశికళ, దినకరన్ తప్పుకోకపోతే తాము రాజీనామా చేస్తామని ఇప్పటికే పలువురు మంత్రులు హెచ్చరించారు. పళనిస్వామి వర్గంతో చేతులు కలిపేందుకు పన్నీర్ సెల్వం కొన్ని షరతులు పెట్టినట్టుగా తెలుస్తోంది. జయలలిత నిర్ణయం ప్రకారం ముఖ్యమంత్రి బాధ్యతలను మళ్లీ తనకే అప్పగించాలని పన్నీర్ సెల్వం కోరుతున్నారు. దీంతో పాటు జయలలిత మృతిపై సమగ్ర విచారణ జరిపించాలన్న తన డిమాండ్కు అంగీకరించాలని కూడా సెల్వం పట్టుబడుతున్నారు. శశికళతో పాటు ఆమె కుటుంబ సభ్యుల జోక్యం పార్టీపై ఉండకూడదని, అందుకు అన్నాడీఎంకేలోని సీనియర్లందరూ అంగీకరించాలని కోరుతున్నారు. பன்னீர் செல்வம் முடிவெடுத்தார். அதன் காரணமாக நேற்று மாலைக்கு பிரதமரிடம் அவர் நேரம் ஒதுக்கும்படி கேட்டிருந்தார். தற்போது நீங்க பாத்தீங்கன்னா శశికళకు తనకు వ్యతిరేకంగా రెండు వర్గాలు ఏకమవుతుండటంతో బెంగళూరు పర్యటనను అర్ధాంతరంగా రద్దు చేసుకుని చెన్నై చేరుకున్నారు అన్నాడీఎంకే డిప్యూటీ సెక్రటరీ జనరల్ టిటివి దినకరన్. పరప్పన అగ్రహారం జైల్లో చిన్నమ్మను కలిసి తాజా పరిణామాలపై చర్చించే అవకాశం లేకపోవడంతో దినకరన్ హుటాహుటిన చెన్నై వచ్చేశారు. మరోవైపు ముడుపుల వ్యవహారంలో దినకరన్ ను విచారించేందుకు సిద్ధమవుతున్నారు ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు. ఇప్పటికే ఢిల్లీ నుంచి చెన్నై చేరుకున్న పోలీసులు ఏ క్షణమైనా దినకరన్ కు సమన్లు ఇచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత ఆయన్ను అరెస్ట్ చేసే అవకాశాలు కూడా లేకపోలేదు. దీంతో లీగల్ టీంతో సమావేశమైన దినకరన్ ఢిల్లీ కేసుపై చర్చిస్తున్నారు.